హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో దాదాపు 3 నుంచి 4 వారాలు అనుకుంటా నిఖిల్ స్క్రీన్ స్పేస్ అయితే బిగ్ బాస్‌లో చాలా వరకు తగ్గించేశాడు బిగ్ బాస్. అది ఈవెన్ లైవ్‌లో అయినా సరే, ఎపిసోడ్ అయినా అది అంటే అనుకోకుండా జరుగుతుందా, వాంటెడ్లీ తగ్గించాడు అన్నది ఏదైనా సరే గానీ, టాస్క్‌ల పరంగా అయినా, లైవ్‌లో డిస్కషన్స్ పరంగా అయినా ఎక్కడైనా సరే మాక్సిమం నిఖిల్ స్క్రీన్ స్పేస్ అనేది చాలా తగ్గించాడు. ఈవెన్ కొన్ని టాస్క్‌లకు సంచాలక్ గూడా బిగ్ బాస్ నిఖిల్ గారిని సెలెక్ట్ చేయట్లేదు. మరి అది రీజన్ ఏమై ఉందో తెలీదు గానీ, వాళ్ళు వాంటెడ్లీ చేశారనుకుంటున్నారా? లేకపోతే సరే అంటే అనుకోకుండా జరుగుతుందో తెలియదు గానీ, నిఖిల్ స్క్రీన్ స్పేస్ అయితే గత 4 వీక్స్ నుంచి టోటల్‌గా తగ్గిపోయింది బిగ్ బాస్ హౌస్‌లో. ఖచ్చితంగా తగ్గిపోయింది. నిన్న జరిగిన టికెట్ టు ఫినాల్ టాస్క్‌లో ఆయన ఎవరు సెలెక్ట్ చేయలేదు. ఈరోజు యాస్ ఆఫ్ నౌ వచ్చిన ఫస్ట్ ప్రోమో వరకు గూడా ఆయన్ని ఎవరు సెలెక్ట్ చేయలేదు. ఈరోజు వచ్చిన ప్రోమోలో గూడా నబిల్, పృథ్వీ, అవినాష్ అండ్ ప్రేరణ ఈ నలుగురే ఆడారు యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రోమో ప్రకారం. అంటే ఈ వీక్ కూడా అంటే ఇప్పటి వరకు కూడా నిఖిల్‌కి ఒక్క టాస్క్ ఆడే ఛాన్స్ రావట్లేదు. మరి బిగ్ బాస్ టీము అంటే ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని ఓటింగ్‌లో ఈ రేంజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ని ఎందుకు ఇంత స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారనేది బీబీ టీమ్‌కి లేకపోతే ఏమైనా నేను అనుకుంటున్నా మన బిగ్ బాస్ మీద ఏమైనా ప్లాన్ చేశారా? అంటే ఇప్పుడు మీరే అంటారు కదా, పాపం బిగ్ బాస్ తొక్కేస్తున్నాడు గౌతమ్‌ని, బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు వాంటెడ్ నేను అలా అంటున్నా. బిగ్ బాస్ నిఖిల్‌ని టార్గెట్ చేసి ఆయన స్క్రీన్ స్పేస్‌ని తొక్కేస్తున్నారా? నిఖిల్ కనిపించకుండా చేస్తున్నారా? నిఖిల్ మీద ఏమైనా కుట్ర చేస్తున్నారా? నిఖిల్ స్క్రీన్ స్పేస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆయనకు కనీసం ఒక టాస్క్ ఆడే ఛాన్స్ రాకపోతే ఎలా? ఆయనకైనా ఆల్మోస్ట్ దాదాపు ఒక ఆయన 10, 13 టాస్క్‌లు ఆడితే అందులో 9, 10 టాస్క్‌లు గెలిచాడు. నాకు తెలిసి 13 టాస్క్‌లు ఏమో ఆడితే 10 టాస్క్‌లు ఏమో గెలిచాడు. అలాంటి కంటెస్టెంట్స్‌కి ఒక్క టాస్క్ కూడా ఆడే ఛాన్స్ రాకపోతే ఇంకెలా? ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? అంటే జస్ట్ ఏదో బొమ్మలాగా పెట్టారనిపిస్తుంది నాకైతే హౌస్‌లో. పాపం 3 వీక్స్ నుంచి అయితే మొత్తానికి ఏమీ లేదు. టోటల్‌గా స్క్రీన్ స్పేస్ మొత్తం డల్. మెయిన్ టాస్కులలో అయితే ఇంకా మొత్తానికే లేదు ఆయన స్క్రీన్ స్పేస్. పోనీ ఏదైనా ప్రూవ్ చేసుకుందామంటే అది లేదు. మొన్న మెగా చీఫ్ టాస్క్‌లో ఒక రీజన్ చెప్పించి, ఒక డకౌట రీజన్ చెప్పించి అప్పుడు తీసేశారు. అంతకుముందేమో ఫ్యామిలీ వీక్ జరిగింది. ఏంది ఇలా ఎవ్రీ టైమ్ ఆయనకు అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ అయినా కూడా సరే మన 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 బిడ్డ కాదు కదా కాబట్టి, అంటే మన మన లాంగ్వేజ్ కాదు కాబట్టి పట్టించుకోరన్నట్టు. అదే ఇప్పుడు ఇదే అన్యాయం ఇంకొకటి జరిగిందనుకోండి, దానికి ఎన్ని వీడియోలు చేయాలి అన్ని వీడియోలు నాన్ స్టాప్‌గా చేస్తారు. అయినా సరే నిఖిల్ నాకు తెలిసినంత వరకి నేను చూసిన పోల్స్‌లలో ఈ అన్‌అఫీషియల్ పోల్స్ అంటే ఇట్ మీన్స్ గూగుల్‌లో మీరు ఎళ్ళేస్తారు కదా, ఆ స్ట్రా పోల్స్ అవి నేను నమ్మను. ఎందుకు అంటే అందులో క్లియర్ ఒక్కసారి హిస్టరీ చేసుకుంటే మీరు ఒక డేకి అన్‌లిమిటెడ్‌గా ఓట్లేసుకోవచ్చు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి సంబంధించి ఎన్ని సార్లు ఓట్లేసుకోవచ్చు. కానీ పర్ డే ఒకటే ఓటేసుకున్న పోల్స్ కొన్ని ఉంటాయి. అందులో నేను చూసాను. ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో కూడా చాలా వరకి పర్ డే ఒకే ఓటు వేసుకునే, అంటే పర్ డే కూడా కాదు, ఆ పోల్ ఉన్నంతకు ఒకటే పోల్ వేసుకునే పోల్స్ ఉంటాయి. ఒకటే ఓటు వేసుకునే పోల్స్ ఉంటాయి. అందులో కూడా ఆల్మోస్ట్ నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. చాలా వాటిలో నిఖిలే టాప్‌లో ఉన్నాడు. మీరు ఏది నమ్మకండి. అంటే మరి నిజంగా నమ్మాలంటే మీ ఇష్టం. నమ్మితే నమ్మలేకపోలేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. టాప్ 1 నిఖిల్, టాప్ 2 గౌతమ్, టాప్ 3 వచ్చేసి ప్రేరణ. యాజ్ ఆఫ్ నౌ టాప్ 4లో నబిల్ ఉన్నాడు. లీస్ట్‌లో పృథ్వీ అండ్ తేజ ఉన్నాడు. అవినాష్ లీస్ట్ నుంచి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. అంటే కొంతమంది ఇప్పుడు ఒకటండి, ఈ సీజన్‌లో రివ్యూవర్స్ అందరూ బయాస్డ్ అయిపోయారు. ఎవరికి నచ్చిన కంటెస్టెంట్‌కి సంబంధించి వాళ్ళకి భజన చేసుకుంటున్నారు. ఆయన ఒక రివ్యూ చేస్తాడు. ఆయన ఏమంటాడు అంటే ఒక పర్సన్ ఇప్పుడు గౌతమ్ సంబంధించిన రివ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, మా గౌతమ్ దుమ్ము దులుపుతున్నాడు, మా గౌతమ్ టాప్‌లో దూసుకెళ్తున్నాడు, గౌతమ్ ఓటింగ్ ముందు నిఖిల్ మాయం. అంటే ఇక అది అక్కడ ఏం ఉండదు. అక్కడ ఏం లేదు. నిజానికి చెప్తాను, అక్కడ ఏం లేదు. మాయమైతే ఓటింగ్ ఏం లేదు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నిఖిల్‌కి గౌతమ్‌కి జస్ట్ 1 or 2,000 ఓట్స్ డిఫరెన్సే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే, మా ఓడు తోపు, మా ఓడు తురుము, మా ఇష్టం అంటారు. దట్స్ ఇట్. ఆడ ఏం లేదు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు ఈ ఓట్లను చూసుకొని మీ కంటెస్టెంట్స్‌కి ఓటు వేయకుండా అయితే ఉండకండి. మీరు ఓట్లు వేసుకోండి. దట్స్ ఇట్. ఎస్పెషల్లీ పృథ్వీ ఫ్యాన్స్ నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీ ఇలా ఓట్లను స్ప్లిట్ చేయకండి. మన నిఖిల్ ఎలాగో టాప్‌లో ఉన్నాడని చెప్పి మీరు అనుకోని, మీరు ఆ నిఖిల్‌కి ఓటు వేయకుండా పృథ్వీకి సేవ్ చేద్దామని చెప్పి పృథ్వీకి వేస్తే అది మొదటికే మోసం వస్తది. ఇలా స్ప్లిట్ అస్సలు చేయకండి. సీజన్ 7లో మన శివాజీ గారికి జరిగింది ఇలాగే. ఓట్లు యావరికి ప్రశాంత్‌కి స్ప్లిట్ చేయడం వల్లనే లాస్ట్‌లో మోసమైంది. కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి మీరు ఓట్లేసుకోండి. పృథ్వీ అభిమానులు కూడా పృథ్వీకే ఓటేసుకోండి. నిఖిల్‌కి వేయకండి. నిఖిల్ అభిమానులు కూడా మనోడు ఎలాగో టాప్‌లో ఉన్నాడు కదా, పాపం పృథ్వీని కాపాడని చెప్పి పృథ్వీకి వేయకండి. పృథ్వీకి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉంది. పృథ్వీకి ఇవ్వాల్సిన వాళ్ళు పృథ్వీకి వేస్తారు, నిఖిల్‌కి వేస్తారు. నబిల్ ఫ్యాన్స్ మీరు కూడా మీకే ఓట్లేసుకోండి. ఈ అన్‌అఫీషియల్ ఓట్లు చూసి అయ్యో మా ఓట్లు లిస్ట్ నుంచి
అస్సలు అనుకోకండి. ఆయనకుండే ఫ్యాన్ బేస్ ఆయనకుంది, ఆయనకుండే ఓటింగ్ ఆయనకుంది, ఆయనకు ఎంత జరగాలనో జరుగుతుంది. సో మీ ఓట్లు మీరు వేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ మీరు కూడా వేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే టాప్లో ఉన్నాడని చెప్పి అనుకోకండి. ఆయన మణికంఠ లీస్ట్ ఓట్స్ వచ్చిన రోజున ఆయన కూడా లిస్ట్లో అప్పుడు టాప్లోనే ఉన్నాడు, కానీ ఎలిమినేషన్ దాకా వచ్చాడా లేదా. సో మీ కంటెంట్ మీ నచ్చిన కంటెంట్ మీరు కూడా వేసుకోండి. ప్రేరణ ఫ్యాన్స్ మీరు కూడా వేసుకోండి. ఏ పోల్స్ నమ్మకండి. మ్యాక్సిమం ఒకవేళ నమ్మాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్లో పెట్టే పోల్స్ అయినా, యూట్యూబ్లో పెట్టే పోల్స్ అయినా కొంతవరకు నమ్మచ్చు. అందులో ఒక 80% నమ్మచ్చు. ఎందుకు అంటే ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను న్యూస్ బోలు సతీష్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు, గౌతమ్కి పాజిటివ్గా చెప్తారు. ఆయన దాంట్లో ఏ పోల్ పెట్టినా గౌతమ్ ఫస్ట్ ఉంటున్నాడు, నిఖిల్ సెకండ్ ఉంటున్నాడు. ఇప్పుడు గీతురాయలు ఉన్నారు, ఆమె పోల్ పెడితే ఆమె పోల్ ఎవరు ఉంటున్నారు, నిఖిల్ టాప్లో ఉంటున్నాడు. అంటే ఏ రివ్యూవర్ అయితే ఏ కంటెస్టెంట్ గురించి ఆయన పాజిటివ్గా చెప్తున్నాడో అందులో ఆయనే టాప్ ఉంటున్నాడు. దట్స్ ఇట్. అది ఏ రివ్యూవర్ కానీ అలాగే జరుగుతుంది. కాబట్టి సరే అలా పెట్టినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్యన ఉంది తప్ప ఎక్కడ భారీ తేడా ఏడా లేదు. కాబట్టి మీరు ఏ ఓటింగ్ నమ్మకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ మీరు ఓటేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేనేం తోపుతూరం కాదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. అలా అని చెప్పి గౌతమ్ ఎక్కడో మూలకున్నాను కాదు. నిఖిల్కి గౌతమ్కి చాలా లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రమే తేడా ఉంది. అది ఏ సీజన్లో ఇలాగే ఉంటుంది, రన్నర్కి విన్నర్కి మధ్య. మరి ఇది ఈ వచ్చే 2-3 సీజన్స్లో 2-3 వీక్స్లో డిసైడ్ చేస్తుంది ఎవరు విన్నర్ అన్నది. అంటే ఇప్పుడు టికెట్ ఫినాలే, ఆ టాస్క్లు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళకి వచ్చే అదేంటి ఏవీలు అవన్నీ చూసి విన్నర్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన కండిషన్ మీరు ఓటేసుకోండి. ఈ వీడియో సెకండ్కి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.